హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రజెంట్ ఏం జరుగుతుందో తెలుసా? స్టూడెంట్స్ మీద పోలీసులు ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? నీట్ ఎగ్జామ్ సంబంధించి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళంతా కలిసి పార్లమెంట్ని ముట్టడి చేయడానికి వెళ్తున్నారు. ఎందుకు? వై? బికాస్ నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతున్నాయి. ఆ లీక్ అవుతున్నప్పుడు మళ్ళీ రీవాల్యుయేషన్ అంటే లైక్ రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. దానికి చాలా టైం టేకింగ్ పడుతుంది. ఆ టైం టేకింగ్లో మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. పెట్టినప్పుడు మళ్ళీ పేపర్స్ చేంజ్ అవుతాయి. సో మళ్ళీ రాయాలంటే అది కష్టంగా ఉంటుంది. నీట్ ఎగ్జామ్స్ దేనికి? డాక్టర్స్కి, డాక్టర్ అవ్వడానికి. డాక్టర్ చేయాలనుకున్న వాళ్ళు నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఈ పేపర్ లీకేజెస్ ఇలాంటివి స్టాప్ అయిపోవాలి పూర్తిగా అని చెప్పి దీనికి సంబంధించి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, ఆయన మిస్యూజ్గా మాట్లాడారు. సో లేజినెస్ అని, స్టూడెంట్స్కి సంబంధించి లేజినెస్ అని చెప్పి, అన్ఎంప్లాయ్మెంట్స్ ఫీల్ అని చెప్పి మిస్యూజ్ వర్డ్స్ మాట్లాడారు. దాని మీద సోనం వాంగ్చుక్ అనే ఒక పర్సన్, లైక్ ఆయన స్టూడెంట్స్ గురించి పోరాడే ఒక వ్యక్తి. సో నాకు ఆయన గురించి అంత పూర్తిగా తెలియదు, చాలా ఉన్నాయి ఆయన గురించి ఆయన పర్సన్. సో మన స్టూడెంట్స్ గురించి నిరాహార దీక్ష చేస్తున్నారు 21 days నుంచి. సో ఆయన అరెస్ట్ చేశారు. సో ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఆయన ఉద్యమం పోరాటం ఏంటి? అతన్ని సస్పెండ్ చేయాలని, రిజైన్ చేయాలని చెప్పి. ఎవరిని? మన ఎడ్యుకేషన్ మినిస్టర్ని. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడిన విధానం వల్ల సో ఆక్రోష్ జనతా పార్టీ అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసి, మన యంగ్స్టర్స్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇద్దరు జీటీ మన లైక్ 3, 4, 5, 6 daysలో 5-6 daysలో కొన్ని కోట్ల మంది దాని ఫాలోవర్స్ అయ్యారు. ఇప్పుడు అరెస్ట్ చేసింది సోనం వాంగ్చుక్ గారి తరఫున ఆ ఉద్యమాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు స్టూడెంట్స్. సో అతను ఎలాగైనా రాజీనామా చేయించాలి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ని, ఇలాంటివి మళ్ళీ జరగకూడదని చెప్పి పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఉద్యమ పోరాటం చేస్తున్నారు. ఓకే, దీనికి సంబంధించి అక్కడ ఒక 10,000-20,000 పీపుల్ దాకా యంగ్స్టర్స్ అందరూ, స్టూడెంట్స్ అందరూ వెళ్ళారు పోరాటానికి. అక్కడికి వెళ్ళి ఆ పోరాటం చేస్తూ వాళ్ళు పార్లమెంట్ ముట్టడిస్తుంటే యంగ్స్టర్స్లో వీళ్ళంతా కలిసి ఎక్కువ మంది పోలీసులు దించారు. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేస్తూ స్టూడెంట్స్ని ఏదో రౌడీ షీటర్స్ని క్రిమినల్స్ టైప్ ట్రీట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. ఆడ మగాన్ని తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. మరి దీనికి సంబంధించి ఫస్ట్ థింగ్ ఏంటంటే డెసిషన్ సెకండరీ. దాని గురించి ఏదో ఒకటి చేస్తామని చెప్పడం సెకండరీ. ఫస్ట్ బయటకు వచ్చి మన ప్రైమ్ మినిస్టర్ గారైనా, హోమ్ మినిస్టర్ గారైనా బయటకు వచ్చి ఫస్ట్ ఈ లాఠీ చార్జ్ అనేది అది ఆపాలి. స్టూడెంట్స్ మీద రెచ్చిపోతే ఎలాగా? ఇప్పుడు వాళ్ళు నీట్ ఎగ్జామ్ ప్రాపర్గా రాసి క్వాలిఫై అయితేనే వాళ్ళకి డాక్టర్ జాబ్ రావాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు డాక్టర్ జాబ్లోకి వచ్చేసారు అనుకోండి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, ఎవరికో దొరికింది. సో పేపర్ లీక్ అయింది, దొరికింది, వాడు రాసాడు, పాస్ అయ్యాడు, క్వాలిఫై అయిన తర్వాత డాక్టర్ అవుతాడు. వాడు ఎక్కడికి వస్తాడు? మన దగ్గరికి వస్తాడు. మన దగ్గరికి వస్తే మనకి ట్రీట్మెంట్ చేస్తాడు, పోయేది మనమే. సో వాళ్ళు డాక్టర్స్ అవడానికి ఒక ప్రాపర్ వే ఉండాలి. ఇలాంటి ఫ్రాడ్స్ జరగకూడదని వాళ్ళ ఇంటెన్షన్. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయించాలని చెప్పి వాళ్ళ పోరాటం. సో దానికి సంబంధించి వాళ్ళు అక్కడ పోరాడుతుంటే లాఠీ చార్జ్ చేస్తూ పోలీసులు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే వాళ్ళని ఆపే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు లేరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. సో ఇది అక్కడ జరిగే ప్రస్తుత పరిస్థితి. మరి దీనికి ఎప్పుడు కన్క్లూజన్ వస్తుందో తెలియదు. సో ఎవరికైతే తెలియదు దాని గురించి నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే.